ఇవాళనైతే నేను మస్తు సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నా సంతోషాలన్నిటికీ కారణమైన సంతోషమాత గుడికి అయితే పోతున్నా. మహారాష్ట్రలో ఉన్నప్పుడు కనీసం నెలలో 2 సార్లైనా పోతుండే. కానీ ఇక్కడికి వచ్చినాక గుడి ఎక్కడుందో తెలియక పోలేను ఇన్ని రోజులు. మొన్ననే నాకు సిరిసిల్ల గుడి ఉందని తెలిసింది. అమ్మవారిని చూస్తే అయితే మస్తు అనిపించింది. నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. ఎన్ని రోజులకు అమ్మ దర్శనం చేసుకున్నా అనిపించింది. ఆ ఫీలింగ్ నేను నా మాటలలో చెప్పలేను. ఈ గుడి గట్టి అయితే 26 ఇయర్స్ అవుతుందంట. 1999లో కట్టిరంట. అప్పుడు చిన్న విగ్రహం ఉండేనంట అమ్మవారిది. తర్వాత 2004లా ఈ పెద్ద విగ్రహం పెట్టి వార్షికోత్సవం అయితే జరిపించిరంట. ఈ గుడి అడ్రస్ వచ్చేసి సిరిసిల్ల రాజీవ్ నగర్ రోడ్, స్టేడియం వెనకాల అయితున్నది. పక్కన శివాలయం అయితున్నది. చుట్టూ చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది ఈ గుడి అయితే. శివాలయం వెనకాల ఇక్కడ నాగమ్మ అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ నిజంగా పాము ఉన్నదంట. ఒకసారి అయితే అమ్మవారి కుంకుమ పూజలు అవుతున్నాయంట. అప్పుడు అందరు కుంకుమ పూజల మీద కూర్చున్నారంట. అమ్మవారి గర్భగుళ్ళ నుండి పాము బయటికి వచ్చి పక్క నుండే పోయిందట, గానీ ఎవరిని ఏమనలేదంట. ఇక్కడ అమ్మవారికి మస్తు సత్యం ఉందని చెప్పేసి అమ్మ అయితే చెప్తుంది. నాకు గుడిగట్టి 26 ఏళ్ళు అయినా గానీ ఏం డెవలప్మెంట్ లేదని చెప్పేసి అమ్మ అయితే అంటుంది. ఈ వీడియో ద్వారా ఎవరైనా దాతలు తెలుసుకొని వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటదని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వీలైనంత వరకు షేర్ చేయండి. బాయ్ అందరికి.